చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పాత కేసులు, కొత్త కేసులు. జగన్మోహన్ రెడ్డి చుట్టుముడుతున్న వేళ కొత్తగా సింగయ్యని తన కారు ఎక్కించి చంపిన నేపథ్యంలో డ్రైవర్ అరెస్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు విక్టోరియా హాస్పిటల్లో చేరే ప్రయత్నం చేస్తున్నాడన్న పుకార్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ చేరాడా, చేరబోతున్నాడా, అసలు విషయం ఏంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. జగన్మోహన్ రెడ్డి విక్టోరియా హాస్పిటల్, ఇటేమో పోలీసులు రమ్మంటే జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో పడుకుంటున్నాడు. దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది? నిజంగా సింగయ్య చావు చాలా బాధాకరం. అంటే పగాడికి కూడా పనికిరాదరా బాబు ఇంత భయంకరమైన చావు అన్నట్లుగా నిర్దాక్షిణంగా కారు కింద మనకి ఇప్పుడు టైర్ కింద ఏదైనా ఒక రాయి పడినా కూడా మనకు అర్థమైపోతుంది. కానీ అంటే ఈ రోజున వినిపిస్తుంది ఏంటంటే అంబటి రాంబాబు చేత ఆ రోజే 10 లక్షలు ఇచ్చి సింగయ్య ఇంటికి పంపించారు. మరి కేవలం వాళ్ళ నోరు కట్టేయటం కోసమే ఆ డబ్బులు ఇచ్చి పంపించాడు. పిల్లికి కూడా భిక్షం పెట్టని జగన్మోహన్ రెడ్డి, ఎంగిలి చేత్తో కూడా కాకి నిదల్చిన జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చి పంపించాడు సింగయ్య ఇంటికి అనేది ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం. ఎందుకు ఈ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. మనిషి ఆ విధంగా టైర్ కింద పడితే నిర్దాక్షిణంగా ఈడ్చి రోడ్డు పక్కన విసిరేసి మరి చనిపోయాడా, బ్రతుకున్నాడా, కనీసం అతను కనుఊపిరితో కొట్టుకులాడుతుంటే తన కాన్వాయ్లో మరి 3 కార్లు పర్మిషన్ ఇస్తే 100 కార్లు వేసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క కారు ఇచ్చి పంపించి అతనికి వైద్య సౌకర్యం అందించినా కూడా అతని కుటుంబం ఈ రోజున ఇంటి యజమానిని కోల్పోకుండా ఉండేది కదా అని. మరి ఇలాంటి భయంకరమైన కర్కశమైన మనస్సు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తను ఎన్ని కేసులు ఉన్నా కూడా ఈ రోజున ఈ చావు అతనున్న కారు మనం చూస్తూ ఉంటే ఆ విజువల్స్, అతని కారు మీద జనాలు ఎక్కడం ఏంటి, అంతదాకా మీరు ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీనేమో కూటమి ప్రభుత్వం పోలీసులు ఎక్కడా కూడా మాకు రక్షణ కల్పించలేదని ఇట్లాంటి అభియోగాలన్నీ కూడా వీళ్ళు చేయటం. పోలీసులు అక్కడ స్పష్టంగా చెప్పారు మీకు పర్మిషన్ లేదు, వాహనాలు రావద్దని చెప్పి. అయినా దొమ్మిగా దౌర్జన్యంగా వచ్చాడు. ఇవాళ వచ్చి మళ్ళీ పోలీసులు మమ్మల్ని కాపాడలేదని చెప్పి ఆడట గల కారణాలు ఏంటంటారు? ఆ ఏడుపు ఎందుకు అసలు? చూసాం కదండి, రాప్తాడు పర్యటనలో ఏం చేశారో అదే చేశారు ఇక్కడ కూడా. అక్కడ కూడా పోలీసులను ఇచ్చినా సెక్యూరిటీ ఇచ్చినా కావాలని జన సమీకరణ చేయటం, జనాల్ని అక్కడ వరకు పర్మిషన్ లేని ప్లేస్కి కూడా వాళ్ళు ఎలో చేయటం, తర్వాత పరిణామాలన్నీ ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రక్రియగా వీళ్ళ పన్నాగాలు జరుగుతున్నాయని రకరకాల మాటలు. ఇంకా ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడే మాటలు, మరి విడుదల రజనీ మాట్లాడే మాటలు, సక్సెస్ మీట్ అని ఒకటి పెట్టుకున్నారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత. ఎన్ని విధాలుగా చూసుకున్న ఈ రోజున విడుదల రజనీ, అంబటి రాంబాబు వాళ్ళు కూడా ఆ రోజున సాయంకాలమే పెట్టేశారు ప్రెస్ మీట్. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టి ఇట్టన్నా తప్పే అని మాట్లాడాడు కదా. ఇద్దరు మనుషుల ప్రాణాలు తీసిన వీళ్ళు దాన్నే సక్సెస్ మీట్ గా పెట్టుకున్నారా? అదే సక్సెస్ మీట్ వాళ్ళకి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అదేదో దినం కూడి దినందే దినం గడవదు అన్నట్లుగా శవాలు చూస్తే చాలు బేతాళ్ళలాగా పరిగెత్తూ ఉంటాడు. మరి అక్కడ ఎవరో బెట్టింగ్ రాయుడు చనిపోవటం ఏంటి, అతనికి 14 నెలల తర్వాత విగ్రహావిష్కరణలు ఏంటి, అతను కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోవటం జరిగింది. ఇన్ని తెలిసి ప్రజలందరూ కూడా చూస్తుండగా మళ్ళీ కూటమి ప్రభుత్వం మరి అతన్ని అన్యాయంగా పట్టణ పెట్టుకుందాం, అందుకని నేను ఓదార్పు యాత్ర పేరుతో వెళుతున్నానని చెప్పేసి విగ్రహావిష్కరణకు వెళ్ళటం. వెళ్లే క్రమంలో ఇలాంటివన్నీ కూడా 3 ప్రాణాలు, ఒకరేమో కారు కింద పడి చనిపోతే ఇంకొకరేమో మరి అక్కడే కూడా వాళ్ళ సెక్యూరిటీ గట్టిగా అతన్ని నెట్టేయటం వల్ల అతని గుండెలకి బలంగా గట్టిగా వాళ్ళు ఒత్తిడికి గురయ్యి ఆయన చనిపోవటం. మరి ఇంకొక పేషెంట్ అతనికి ఎమర్జెన్సీ అయ్యి మరి వెంటనే హాస్పిటల్కి అతనికి అవసరం ఉంది ట్రీట్మెంట్ అంటే ఇతని కాన్వాయ్లో అతనిది కారు ఇరుక్కుపోయి మరి అతను అక్కడే మరి ఆ కారులోనే చనిపోవటం జరిగింది. ఈ విధంగా వీళ్ళు చేసే ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివే చేస్తూ వస్తున్నాడు. ఈ రోజున మరి వీళ్ళు పదే మళ్ళీ అరుస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెడతారని. ఆయన చెప్తున్నాడు, ఎవరంటే అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఏంటంటే మరి అక్యూజ్డ్గా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు, ఇప్పుడు పొరపాటున నా డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే పక్కన ఉన్న నాకేంటి అక్యూజ్డ్గా నన్ను ఎందుకు పెడతారు అన్నట్లు అతను సంబోధన చేస్తూ వచ్చాడు. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒక ప్రాణం పోవటానికి కారణం నీ డ్రైవరే అయినా అదే కారులో నువ్వు ఉంటాం, మరి ఆయన నీకు చెప్పాడా లేదా అనేది మరి అక్కడ తెలుస్తుంది కదా, పక్కనే ఉన్నావు కదా. మరి చెప్పిన తర్వాత కూడా అతన్ని రోడ్డు పక్కన విసిరేసి వెళ్ళటం, జనాన్ని మీకు అక్కడ ఇచ్చిన లిమిట్ని క్రాస్ చేయటం. ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్ మీరు క్రాస్ చేసి ఇష్టానుసారంగా వందలాది మందిని జనాన్ని అక్కడ చేయటం, ఆ ప్రాణాలకి వీళ్ళు నష్టం కలిగించడం. ఇన్ని విధాలుగా మీ పక్కన తప్పులుంచుకొని
ఇంకా ఏమాత్రం తప్పు లేనట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మరి అంబటి రాంబాబు వరకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు. మరి ఈ వ్యక్తి ఈ రోజున చూస్తే ట్రీట్మెంట్ పేరుతో మరి ఏ విధంగా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఏదో హాస్పిటల్లో జాయిన్ అయిపోయి మరి విక్టోరియా అనే హాస్పిటల్కి ఇతనికి సత్సంబంధాలు ఉన్నట్లుగా ఆ మేనేజ్మెంట్తో మరి ఏదైతే బెయిల్ వచ్చే వరకు కూడా హాస్పిటల్లోనే ఉండే కార్యక్రమం చేపడుతున్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి తెలుస్తున్న సమాచారం. మనం ఆ యాక్సిడెంట్ జరిగిన కారు విజువల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా అక్కడ నుంచుని చేతులు ఊపాడు. ఈ ఇన్సిడెంట్ జరగగానే గౌకు లోపలికి వెళ్ళి కూర్చుని ఆపొద్దు పోనీ పోనీ అంటాం చాలామంది చూశారు, చెప్తున్నారు. ఆ వార్త ప్రచారం జరుగుతుంది బాగా. సడన్గా లోపలికి వెళ్ళి కూర్చుని సింగయ్య కారు కింద పడటం చూసే ఆపొద్దు పోనీ పోనీ అన్న జగన్ రెడ్డి మాటల్ని అక్కడ ఉన్న ప్రేక్షకులు చాలామంది విన్నట్టు సమాచారం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనిషి పడిపోయినప్పుడు అతను హాస్పిటల్కి పంపించడం లేదా ఇంకోటి కార్యక్రమం చేయకుండా తొక్కకుండా పోనీ పోనీ అని చెప్పడాన్ని జగన్ రెడ్డి రాక్షసత్వానికి ప్రత్యేకలా కనబడతా ఉంది. చాలా దారుణం అండి. ఒక మనిషి అంత దారుణంగా అతని కరెక్ట్గా తల మీద కారు పట్టడం, ఆ టైరు మరి ఆ విధంగా వాళ్ళు తొక్కించుకుంటూ వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సోయ లేకుండా కనీసం మానవత్వం మర్చిపోయి ఇంతకంటే ఇంకొక మాట ఇంకా అసలు ఏ విధంగా పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇంతకుముందు జరిగినవన్నీ ఒకటైతే ఈ రోజున ఒక నిండు ప్రాణాన్ని నీ కారు చక్రాల కింద మరి గతంలో చూస్తే అతను స్పీకర్గా చేశాడు తమ్మినేని సీతారాం. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు తొక్కుకుంటూ మిమ్మల్ని ఈడ్చుకెళ్తాయి అన్నట్లుగా ఈ రోజున ఆయన చెప్పింది ఇట్లాంటి కార్యక్రమాలకేనా? ఇట్లాంటి కార్యక్రమాలకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు తను పూనుతాడని చెప్పేసి ఈ రోజున ఇతను ప్రతిజ్ఞ అదే చూపించాడా అంటే ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. మేము ఎవరినైనా తొక్కి ఇలా తీసుకెళ్తాం, తొక్కేస్తాం మేము వస్తే అంటే ఇదేనా? ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళు చెప్పిన మాటలు చేసే పనులకి కరెక్ట్గా సూట్ అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తి నిజంగా మానవత్వం లేని నరరూప రాక్షసుడా జగన్మోహన్ రెడ్డి? ఇంత పరాకాష్ఠగా చేరిందా మీరు చేసే పనులన్నీ కూడా? మీ ఆలోచన విధానం ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా అంటే ఇక్కడ ఒకటి అర్థమవుతుందిలేండి. సొంత బాబాయినే అంత అడ్డగోలుగా నరికేసి తలని నరికితే లోపలున్న బ్రెయిన్ కూడా బయటకు వచ్చేంత కిరాతకంగా వీళ్ళు నరికారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అంత నీచంగా చేసిన వాళ్ళకి ఇట్లాంటి ఒక లెక్క. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఇలానే ప్రవర్తిస్తారు. కన్న తల్లి మీద ప్రేమ చచ్చిపోయిందన్నాడు ఆస్తుల కోసం, తోడబుట్టిన చెల్లి మీద ప్రేమ చచ్చిపోయిందన్నాడు ఆస్తుల కోసం. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున ఇంటి ఆడపిల్ల వివేకానంద రెడ్డి కూతురు మరి ఏ విధంగా తిరుగుతుంది తన తండ్రి చావు కారకులు ఎవరని. మరి అవన్నీ చూస్తూ కూడా ఎన్ని విధాలుగా రాష్ట్రంలో ఎన్నో చావులు చూసిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తన కారు కిందే మనిషి పడితే ఇదొక లెక్క. అతనికి ఏమాత్రం కూడా ఎక్కడా కూడా బెణుకనేది లేదు. మేము ఇలానే తొక్కించుకుంటూ పోయేవాళ్ళమే అనే దానికి ఈ రోజున ఇది పరాకాష్ట అని మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి విక్టోరియా హాస్పిటల్లో చేరడానికి కారణం లిక్కర్ కేసు అంటారా, లేకపోతే ఈ సింగయ్య యాక్సిడెంట్ కేసు అంటారా? ఇతని మీద ఒక కేసు ఉంటే ఇదిగో ఈ కేసు కోసం వెళ్తున్నాడని మనం అనుకోవచ్చు. ఉన్న అన్ని కేసులు ఈ రోజున చూస్తే లిక్కర్ స్కామ్ కూడా మొన్న ఎప్పుడు వినపడింది, తాడేపల్లి ప్యాలెస్ పేరు వినపడింది. ఇన్ని రోజుల తర్వాత కేసులో ఫస్ట్ టైం తాడేపల్లి ప్యాలెస్ అనేది వినిపించిన తర్వాత మరి వాళ్ళంతా చెప్తున్నారు ఏం చేశారు, ఆఫ్రికాలో మరి ఇనుప కారాగారం ఏదో పెట్టబోతున్నారు, మరి అదేవిధంగా ఆహార శుద్ధి కర్మాగారం ఇంకోటి ఏదో పెట్టబోతున్నారు. ఇన్ని రకాలుగా వీళ్ళు ప్లాన్ చేసుకొని డబ్బులన్నీ కూడా అక్కడికి 1000 కోట్ల రూపాయలు తరలించి ఇన్ని విధాలుగా ఇంకా ఫైనల్ ఆ అంతిమ లబ్ధిదారుడి దగ్గరకు వచ్చేపాటికి ఇటువైపు చూస్తేనేమో మరి ఈ ఏదైతే మనిషిని చంపేసిన కేసు ఇన్ని విధాలుగా వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున వాళ్ళ నాయకులందరూ కూడా హాస్పిటల్లో ఏ విధంగా జాయిన్ అవుతున్నారో వాళ్ళతో పాటు నేను కూడా అన్నట్లుగా మరి అదేవిధంగా అన్నిటికీ ఆ బెయిల్ వచ్చే వరకు కూడా ఆ హాస్పిటల్లో ఉండటానికి ఇతను అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. నిజంగా చూస్తే ఇన్ని రోజుల తర్వాత అంటే ఒకవైపు మద్యం కుంభకోణం, ఇటువైపు చూస్తే ఇది ఇక్కడైతే పూర్తిగా మనకు అర్థమైపోతుంది సింగయ్య చావు ఏ విధంగా అక్కడ జరిగిందనేది. కేవలం ఈ సింగయ్య చావు నుంచి A2గా ఉన్నాడు కాబట్టి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది కాబట్టి తన కారు ఖచ్చితంగా దీనికోసమే ఇతను ఈ హాస్పిటల్ డ్రామా నడిపిస్తున్నాడు అనేది అర్థమవుతున్న విషయం. అంబటి రాంబాబు కూడా అన్నమాట, నేను చూసుకుంటే ఆపాకండి కారు పోనివ్వండి అంటాడండి. ఎందుకంటే అక్కడ బ్యారిగేడ్స్ అని ఏ విధంగా లాగే అవతలేస్తున్నాడు, వచ్చేయండి అని చెప్పేసి ఆ బైకు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తను అక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి వీళ్ళు కారణమయ్యారు. మరి ఈ విధంగా వీళ్ళంతా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా అక్కడ ఒక శాంతియుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎవ్వరూ కూడా అక్కడ కారకులు కాలేకపోయారు. వీళ్ళు అక్కడ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మందిని తీసుకొచ్చిన అప్పుడు ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి.
ఇంకా అక్కడ ఇట్లాంటివన్నీ కూడా తొక్కిసలాట్లు, తోపులాట్లు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. యాక్సిడెంట్లు ఇట్లాంటివి జరిగినప్పుడు వాటి కోసం మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనేది మర్చిపోయి విచక్షణారహితంగా వీళ్ళు చేసిన పనులు ఈ రోజున వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు అన్నట్లు మనకి ఏదైతే వీళ్ళు చేసిందంతా కూడా అర్థమవుతుంది. సింగయ్య ఆత్మ వెంటాడుతుండటంతో జగన్మోహన్ రెడ్డి విక్టోరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.